ఓకే. సో చార్ట్స్ ఎలా ఉంటాయి? డిఫరెంట్ టైప్ ఆఫ్ చార్ట్స్ అనేవి మనకు ఉంటాయి. ఒకసారి చూద్దాం చార్ట్స్‌లో. ఈ చార్ట్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి చార్ట్ లిస్ట్ వస్తుంది. ఆల్ చార్ట్స్. చూడండి ఇక్కడ ఏముంది? డిఫరెంట్ డిఫరెంట్ లైన్ చార్ట్స్, పై చార్ట్, బార్, ఎక్స్‌వై స్కాటర్ చార్ట్, స్టాక్, ట్రీ మ్యాప్, వాటర్ ఫాల్ కాంబో. సో ఇవన్నీ ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఎలాంటి చార్ట్స్ కావాలని అలాంటి చార్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ రికమెండెడ్ చార్ట్స్ కూడా ఉంటాయి. చూడండి మోడల్ చార్ట్స్ అంటారు. టెంప్లేట్స్ అంటారు. ఇలాంటి చార్ట్స్ మీద కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు. సో దానికంటే మనం మాన్యువల్‌గా చేద్దాం. ఓకే. సో ఫస్ట్ చార్ట్ అనాలిసిస్ ఎలా ఉంటదంటే గ్రాఫ్స్ అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ సీటీసీ వచ్చింది కదా! వాళ్ళ సాలరీస్ అనేది ఎవరికి ఇంక్రీజ్ అయింది, ఏ సిట్యుయేషన్‌లో డిక్రీజ్ అయింది అనేది మనకు తెలియాలంటే సో ఫస్ట్ మనం ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నాం. దేన్ని కంపేర్ చేద్దాం? ఎంప్లాయీ నేమ్ త్రూ సిటీసీ. సో ఫస్ట్ సెలెక్ట్ ద కాలమ్ ఎంప్లాయీ నేమ్ అండ్ సిటీసీ కాలమ్. ఈ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఇచ్చాడు ఇన్‌స్టాంట్‌గా. వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చార్ట్ మెథడ్‌లోకి వెళ్ళకుండా డైరెక్ట్‌గా వెళ్ళకుండా డైరెక్ట్ వీటిని కూడా చూస్ చేసుకోవచ్చు. సి 2డీ కాలమ్, 3డీ బార్ చార్ట్స్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చేసరికి ఇలా క్లస్టర్ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి. వచ్చిందా చార్ట్? ఇదేంటిది చార్ట్ అనాలిసిస్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసరికి? ఈ ఎక్స్ యాక్సిస్ లో ఉన్నవి ఏంటి నేమ్స్, వై యాక్సిస్ లో ఉన్నవి ఏంటి సిటీసీ రేంజ్. సో ఈ చార్ట్ కి మనం ఏం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చార్ట్ ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళ యొక్క వాల్యూస్ మీద ఆటోమేటిక్ ఈ వాల్యూ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కనిపిస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ చేంజ్ చేసామనుకో ఇక్కడ వచ్చేసరికి నేను 6 తీసేసి 3 పెట్టాను. ఆటోమేటిక్ చార్ట్ అనేది డిక్రీజ్ అయిందా? సో ఇక్కడ వాల్యూస్ కూడా కనిపియాలంటే ఇక్కడ ఏముంది ఇది ఓన్లీ ప్లెయిన్ చార్ట్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ప్లెయిన్ చార్ట్. ఇప్పుడు ఈ చార్ట్‌కి మనం ఏమైనా గ్రాఫికల్‌గా చేంజ్ చేయాలనుకున్నప్పుడు దానికి 2 టూల్స్ ఉంటాయి ఇక్కడ. చార్ట్ టూల్స్ అని పైన కనిపిస్తుంది కదా! డిజైన్ అండ్ ఫార్మాట్. ఈ డిజైన్ అండ్ ఫార్మాట్‌లో క్లిక్ డిజైన్. డిజైన్‌లో ఏమున్నాయి చూడండి ఇవన్నీ ఇన్‌స్టాంట్ డిజైన్స్. అంటే ఇన్‌స్టాంట్ టెంప్లేట్స్ అంటారు. సో ఇలా డిజైన్స్ అంటే ఆల్రెడీ ఇచ్చేసాడు కొన్ని డిజైన్స్. ఈ డిజైన్స్ కావాలంటే ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మన ఓన్ డిజైన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫార్మాట్స్‌లో చేంజ్ చేద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చార్ట్ యొక్క ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. చూడండి ఏమిచ్చాడు? యాడ్ చార్ట్ ఎలిమెంట్స్. చార్ట్ ఎలిమెంట్స్‌లో యాక్సెస్ ప్రైమరీ యాక్సెస్, వర్టికల్ యాక్సెస్ చూడండి మనకు యాక్సెస్ కావాలి కాబట్టి వీటిని ఏం చేంజ్ చేయొద్దు. యాక్సెస్ టైటిల్స్ అన్నాడు. టైటిల్స్ ఏంటి? ఇక్కడ ఇచ్చాడు చూడండి. వర్టికల్ టైటిల్ అండ్ యాక్సెస్ హారిజాంటల్ టైటిల్. ఇక్కడ ఇచ్చాడు కదా! చూడండి టైటిల్ ఇక్కడ సిటీసీ. యాక్సెస్ టైటిల్ ఏంటి? ఏమిస్తాము టైటిల్స్‌లో? ఏమివ్వచ్చు మనం ఇందులో? ఎంప్లాయీ నేమ్స్. ఓకే. ఇక్కడేముంది ఇక్కడ వచ్చేసరికి సాలరీ రేంజ్. ఓకే. ఇది మెయిన్ టైటిల్. ఓకే. మెయిన్ టైటిల్ ఏంటి? ఎంప్లాయీ సాలరీ సిటీసీ. సిఆర్. ఎంప్లాయీ సాలరీ సిటీసీ. ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్‌గా పెట్టుకున్నాం. సో వీటి కలర్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ ఫార్మాట్‌లో చేంజ్ చేద్దాం. సో దీనికి ఇందులో మనం ఏం చేంజ్ చేసాం ఫస్ట్ టైటిల్స్ ఇచ్చాము. దెన్ చార్ట్‌లో టైటిల్స్ అయిపోయినాయి. చార్ట్ టైటిల్ కూడా ఎలా ఉంది? అబోవ్ ఉండాలా? సెంటర్ ఉండాలి. చూడు ఇక్కడ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది చూడండి. నన్ అంటే రిమూవ్ అవుతుంది. అబోవ్ చార్ట్ ఇది స్టాండర్డ్. అండ్ డేటా లేబుల్స్. లేబుల్స్ ఏంటి చూడండి ఇక్కడ సాలరీ అంటే ఇక్కడ లేబుల్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్‌లో. కాలమ్ ఇంక్రీజ్, డిక్రీజ్ లేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఆ లేబుల్స్ మీద కూడా మనకి సాలరీస్ లిస్ట్ కావాలన్నప్పుడు చూడండి ఇక్కడ. సెంటర్ అంటే సెంటర్‌లోకి వచ్చింది. ఇన్సైడ్ బేస్, ఔట్‌సైడ్ ఎండ్ అనేది క్లియర్‌గా ఉంటది. ఇప్పుడు ఇన్సైడ్ బేస్ అనుకో లోలో వచ్చింది చూడు కిందకొచ్చేసింది. ఔట్‌సైడ్ ఎండ్ అంటే లైక్ అంటే ప్రతి సాలరీ అనేది పైన కనిపిస్తుంది. సో అది యాడ్ చేసేసాం. నెక్స్ట్ డేటా టేబుల్ కూడా కావాలనుకున్నప్పుడు ఆ టేబుల్ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నో లైక్ అండ్ కీస్. సో ఇక్కడ మనకి ఏది కావాలంటే అది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సియర్ కింద వచ్చిందా సిటీసీ కనిపిస్తుందా? చూడండి లాస్ట్‌లో కింద నేమ్స్ కింద చూడు సిటీసీ అని వచ్చింది. సో వితౌట్ లైక్ అండ్ కీస్ నో. అవునవును. లేదు. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్. బ్యాక్ ఎండ్‌లో గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే గ్రిడ్ లైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేజర్ గ్రిడ్ లైన్స్, గ్రిడ్ లైన్ బై వర్టికల్ గ్రిడ్ లైన్స్, గ్రిడ్ లైన్ బై
బ్యాక్ ఎండ్ లో మనకి గ్రిడ్ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ లైట్ కలర్ లో కనిపిస్తుంది. మనకి ఏదైనా డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. చేంజ్ చేద్దాం కలర్స్. ట్రెండ్ లైన్ కావాలంటే ట్రెండ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు. ట్రెండ్ లైన్ అనేది ఏం చెప్తుంది, ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ పాయింట్ కి ఎండ్ అయింది అనేది ఇక్కడ మనము చూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా, సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి కలర్స్. సో ఏ కలర్స్ లో కావాలంటే ఆ కలర్స్ ఇన్స్టెంట్ గా మనం మార్చుకోవచ్చు. సో చార్ట్ అనేది చాలా గ్రాఫికల్ గా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ మనకి ఎలా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు లైక్ గ్రాఫ్స్. ఓకే, సియర్ లైట్ కలర్స్, డార్క్ కలర్స్, ఇలా డిఫరెంట్ కలర్స్ తో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఏం చేసాము, ఇందులో ఈ టూల్ ఏం చేసాము, జస్ట్ చార్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నాము. ఇది క్విక్ లేఅవుట్ అవసరం లేదు. అంటే క్విక్ లేఅవుట్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ ఆ లేఅవుట్ లో కన్వర్ట్ అయిపోతుంది. నేను ఏ లేఅవుట్ మీదకి మూవ్ చేస్తున్నాం చూడండి, ఆ లేఅవుట్ లో డిఫాల్ట్ కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా సో దీంట్లో మనం ఇంకేం చేసొచ్చు, కలర్స్. ఈ కలర్స్ ని చేంజ్ చేసుకున్న మనకి డిఫరెంట్ కలర్స్ ని. అండ్ ఇందులో చేంజ్ అవ్వాల్సింది ఏంటంటే ఫార్మేట్. ఇది ఇంపార్టెంట్. ఫార్మేట్ ఏంటంటే డిజైన్ లో ఏం చేసాం, చార్ట్ డిజైన్, చార్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేసాము. ఫార్మేట్ లో వచ్చేసరికి ఈ కలర్స్ ని, సపోజ్ ఇప్పుడు వీటి కలర్ మార్చాలి, ఎంప్లాయీ సిటీస్ అనేది. సో ఇక్కడ ఏ కలర్స్ లో కావాలంటే ఆ కలర్స్ లో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సియర్ నేను ఒక కలర్ సెట్ చేశాను. సో బ్యాక్ ఎండ్ కలర్ మన ఇష్టం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లా డిఫరెంట్ కలర్స్ దగ్గర సెట్ చేసుకోవచ్చు. దీనికి ఒక కలర్ పెట్టుకోవచ్చు సాలరీ రేంజ్ కి, లైక్. అండ్ ఇక్కడ ఒక కలర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే గ్రాఫికల్ గా కలర్ఫుల్ గా ఉండాలనుకున్నప్పుడు ఇలా డిఫరెంట్ గా మనం పెట్టుకోవచ్చు. సో దీనికి బ్యాక్ ఎండ్ గా మనకి ఏమైనా బోర్డర్స్ సెట్ చేసుకోవాలంటే లైక్ డిఫరెంట్ వచ్చాయి చూడండి, కనిపిస్తుందా? బ్యాక్ ఎండ్ లో మనకి ఏదైనా కలర్స్ ని ఇలా సెట్ చేయాలనుకున్నప్పుడు లైక్, సో దీనికి ఏదైనా మ్యాచ్ అవుతుందో ఆ కలర్స్ మ్యాచ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు లైక్. సో ఇది ఒక మోడల్, దిస్ ఇస్ ద వన్ మోడల్. అంటే ఈ మోడల్లో ఒక చార్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇలాంటి చార్ట్స్ ని మనం ఎన్ని డిఫరెంట్ మెథడ్స్ లో మనము వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అంటే ఇక్కడ చార్ట్ అనేది ఏం చేస్తుంది, గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసరికి. ఓకే, సో ఈ చార్ట్ కాకుండా వేరే చార్ట్ లో కన్వర్ట్ అవ్వాలనుకుంటుంది. దీన్ని మనము డిఫరెంట్ చార్ట్ లో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసి డిజైన్ లో చేంజ్ చార్ట్ టైప్ ఇచ్చాడు చూడు, డిజైన్ చేంజ్ చార్ట్ టైప్ క్లిక్ ఇట్. ఇప్పుడు ఏ చార్ట్ లో కన్వర్ట్ చేయాలి, పై చార్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. పై చార్ట్ అంటే అర్థం ఏంటి చూడండి, సర్కిల్ వచ్చింది, 100% అడ్జస్ట్మెంట్ అనమాట. లేదు కాలం లో పెట్టాలి, డిపెండ్స్, డేటాబేస్ ని బేస్ చేసుకుని అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి కాలం చార్ట్ కి బార్ చార్ట్ కి డిఫరెంట్ ఏంటి, కాలం చార్ట్ లో ఇక్కడ సాలరీస్ వచ్చాయి వై యాక్సిస్ లో, ఎక్స్ యాక్సిస్ నేమ్స్ వచ్చాయి, దానికి ఆపోజిట్ గా ఉంటుంది లైక్. సో డిఫరెంట్ కాలం చార్ట్ లోనే ఇక్కడ టూ కాలమ్స్, 3 కాలమ్స్, ఇలా డిఫరెంట్ 3D కావాలంటే 3D కూడా తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ గా కనిపించాలనుకున్నప్పుడు 3D చార్ట్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సిఆర్ డిఫరెంట్ 3D చార్ట్స్ ని. సో చార్ట్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఇది స్టాండర్డ్ చార్ట్స్, ఇది డైనమిక్ గా చేంజ్ అవ్వదు. ఇది స్టాండర్డ్ ఏబిసిడి నేమ్స్ అనేవి ఏవైతే ఎంప్లాయీస్ నేమ్స్ ఉన్నారో ఇవి స్టాండర్డ్ గా ఉంటుంది. ఓకే, సో డైనమిక్ చార్ట్ అనేది ఎక్కడ యూస్ చేస్తాము, పివాట్స్ లో యూస్ చేస్తాం. అంటే పివాట్ టేబుల్ లో మనం ఏది కావాలంటే అది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది చార్ట్ యొక్క మెథడ్స్ అనమాట. ఇక్కడ చార్ట్ అనేది ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసి చార్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనకు తెలియాలి. సో డిపెండ్స్, డేటాని బేస్ చేసుకొని మనం ఏ డేటా మీద వర్క్ చేస్తున్నాం అనేది ఆ డేటాలో మనము చార్ట్ అనాలిసిస్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఈ డిజైన్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇంకంత మనకి చూడండి ఇక్కడ ఒకసారి ఇన్స్టెంట్ డిజైన్స్ లైక్ దిస్. సో గ్రాఫికల్ గా మనం ఏదైనా చార్ట్ ని తీసుకోవాలంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, దీన్ని కాపీ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. వర్డ్ డాక్యుమెంట్ లో కానీ పీపీటీలో కానీ ఇక్కడ దాన్ని మనం ఇక్కడ పేస్ట్ యాజ్ అ లింక్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ నుంచి మనము వర్డ్ కి పీపీటీలో లింక్ అప్ చేసుకోవచ్చు ఇదే చార్ట్ ని డైరెక్ట్. సో చార్ట్ అనాలిసిస్ అనేది డైరెక్ట్ ఎక్సెల్ లో ప్రిపేర్ చేసి వేరే ప్లేస్ లోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే, సో చూడండి అవుట్ ఆఫ్ దిస్ చార్ట్ మనకి చార్ట్ ఆప్షన్స్ అనేవి కనిపించవు పైన చూడు. ఎప్పుడైతే చార్ట్ మీద క్లిక్ చేసామో ఆటోమేటిక్గా చార్ట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి, అంటే డిస్ప్లే అయితే చార్ట్ లో డిస్ప్లే అయ్యే టూ టూల్స్ విచ్ ఇస్ డిజైన్ అండ్ ఫార్మేట్. ఫార్మేట్ లో ఏం చేస్తున్నాము, చార్ట్ యొక్క ఎలిమెంట్స్ చేంజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. చార్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ
లేదు ఈ చార్ట్ యొక్క ఎఫెక్ట్స్ ఏమైనా మార్చుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ రొటేషన్ 3Dలో కావాలంటే 3Dలో పెట్టొచ్చు. ఇలా డిఫరెంట్ చార్ట్ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. డిఫరెంట్ నేను చేంజ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఒకసారి. ఓకే. పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ కనిపిస్తుందా? సో ఇలా డిఫరెంట్‌గా మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు 3D ఎఫెక్ట్స్‌లో గాని డిఫరెంట్ ఎఫెక్ట్స్‌లో పెట్టాలనుకున్నప్పుడు జస్ట్ షేప్ ఎఫెక్ట్స్, షాడోస్ కావాలంటే బ్యాక్ అండ్ షాడోస్ ఇలా సెట్ చేయొచ్చు. అవి నేమ్స్ ఎక్కడైనా కామన్‌గా మనం మెయింటైన్ చేయొచ్చు ఇవన్నీ. లైక్ బేబెల్. రొటేషన్ 3D రొటేషన్ ఇది ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి ఆప్షన్స్‌లో. ఈ ఇందులో ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఏ ఏ ఏ నేమ్స్ ఇవేంటివి? చార్ట్ యొక్క టైటిల్స్ అన్నమాట. టైటిల్స్‌ని డిఫరెంట్‌గా మనం కలర్స్‌లో పెట్టుకోవాలనుకున్నాం. 3D కలర్స్‌లో పెట్టుకోవాలనుకున్నప్పుడు వీటిని యూజ్ చేస్తాం. లైక్ సి ఓకే. సో ఇవన్నీ ఏంటంటే గ్రాఫికల్‌గా చేంజ్ చేసుకోవడానికి మెయిన్ ఆహ్, చార్ట్‌కి సంబంధించిన చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ చేంజ్ చేస్తాం? డిజైన్. ఇది గుర్తుపెట్టు. డిజైన్‌లోనే చేంజ్ చేసుకోవాలి. అంటే వెర్షన్ బట్టి ఉంటది. ఈ వెర్షన్‌లో ఇలా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క వెర్షన్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటాయి. సో డిజైన్‌లో యాడ్ చార్ట్ ఎలిమెంట్స్. సో ఇంకా చార్ట్ గురించి ఇంకా క్లియర్‌గా రావాలంటే రైట్ క్లిక్ చేసి ఈ చార్ట్‌లో ఎక్కడైనా ఏదైనా ప్లేస్‌లో రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫార్మాట్ చార్ట్ ఏరియా. చూడండి ఫార్మాట్ చార్ట్ ఏరియా మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ వచ్చింది చూడండి. చార్ట్ ఏరియా డైలాగ్ బాక్స్. ఫార్మాట్ చార్ట్ ఏరియా. ఈ ఫార్మాట్ చార్ట్ ఏరియాలో ఫిల్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్‌ని ఇక్కడ మనం మెయింటైన్ చేయొచ్చు. ఇవే కదా మనం మెయింటైన్ చేసాం కలర్స్. సో ఇన్‌స్టాంట్‌గా టూల్స్‌లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు బ్యాక్ ఎండ్‌లో. ఓకే. లైక్ సో షాడో కలర్స్ ఏవైనా కావాలంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ షాడోస్ యూజ్ చేయొచ్చు. షాడో కలర్స్, బ్యాక్ ఎండ్ కలర్స్‌ని ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇది సైజ్ ఎంత ఉండాలి? ప్రాపర్టీస్ అన్నమాట ఇక్కడ వచ్చేసరికి చార్ట్ యొక్క సైజ్. సో ఎంత సైజ్ చూడండి. చార్ట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ సైజ్ కూడా విడ్త్, హైట్ చేంజ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ కావాలంటే అంత పర్సెంటేజ్ అనేది స్కేల్, హైట్, విడ్త్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఇవన్నీ. జస్ట్ సీ. సో ఇవన్నీ అడ్జస్ట్‌మెంట్స్ అన్నమాట ఇక్కడ వచ్చేసరికి. కలర్స్ గాని, ఇవన్నీ పిక్చర్స్ గాని, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో సాలిడ్ కలర్స్ పెట్టొచ్చు, గ్రేడియంట్ కలర్స్ పెట్టొచ్చు. గ్రేడియంట్స్‌లో మల్టిపుల్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు చూడు. డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ బ్యాక్ ఎండ్‌లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రీసెట్ కలర్స్ గ్రేడియంట్ ఎక్కడ ఉండాలి చూడండి ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది షేడ్. ఈ కింద చూడండి ఇక్కడ వచ్చేసరికి స్కేల్ ఇచ్చాడు కదా! ఈ స్కేల్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇంకో కలర్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను బ్లూ పెట్టాననుకో. చూడండి బ్లూ వచ్చింది కదా! అంటే మల్టిపుల్ కలర్స్‌తో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ వచ్చేసరికి. దీన్ని కూడా అడ్జస్ట్‌మెంట్. కలర్ స్కేల్ అడ్జస్ట్‌మెంట్ అన్నమాట. ఎక్కడ షాడో ఉండాలి? ఎక్కడ చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి లైట్ కలర్ ఎక్కడ ఉండాలి? సో ఇలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎక్కడ కూడా స్టాండర్డ్ ఏమి ఉండదు. జస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. చూడండి ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది. మీ స్టాండర్డ్ ఎక్కడైనా ఉందా? చూడండి డిఫరెంట్ యూనిక్‌గా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి. ఎక్కడ మనం అంటే గ్రాఫిక్స్ అనేది మన ఇష్టం. ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే డేటాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? డేటా కలెక్షన్ ఎలా ఉంటుందనేది అది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? సో సింపుల్‌గా ఇది వెరీ సింపుల్‌గా ఉంది. బట్ ఇంకా హ్యూజ్ డేటా వచ్చినప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి? సో ఇలా చార్ట్ అనాలిసిస్ అనేది డిఫరెంట్ స్టెప్స్‌లో మనము యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో కావాలంటే ఇంకో డేటా మీద కూడా నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఇది ఒక జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ అర్థమైందంటే మిగతావన్నీ సేమ్ మెథడే ఉంటాయి. సిమిలర్‌గా. ఓకే. చేంజెస్ ఏమి ఉండవు. లైక్ చూడండి గ్రాఫిక్స్ అనేవి మన ఇష్టం. ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో పిక్చర్ పెట్టుకోవచ్చు. పిక్చర్ కావాలంటే చూడండి ఇక్కడ ఇచ్చాడు. పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫీల్ అని ఇచ్చాడు. పిక్చర్స్ అంటే ఏంటి? మన బ్యాక్ ఎండ్‌లో ఏమైనా మనం సేవ్ చేసిన పిక్చర్స్ ఉన్నాయనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్‌లోడ్ చేసినవి గాని, సో ఎనీథింగ్ లైక్ ఏదైనా ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ కూడా మనం పెట్టుకోవచ్చు బ్యాక్ ఎండ్‌లో. చూద్దాం ఏదైనా ఇమేజెస్ ఉన్నాయో లేవో. నేను ఒక ఇమేజ్ ఉంది. చూడండి ఒకటి పెడుతున్నా. వచ్చిందా ఇమేజ్? అంటే ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్‌ని మనం ఏది ట్రాన్స్‌పరెన్సీ ఎలా ఉండాలి? ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి. ఎంత ట్రాన్స్‌పరెన్సీతో ఉండాలి. చూడండి నేను ట్రాన్స్‌పరెన్సీ తగ్గించాను. అంటే ఆటోమేటిక్ బ్యాక్ ఎండ్‌లో హైలైట్ అనేది తగ్గిపోయింది. అంతేనా? సో ఇలా డిఫరెంట్‌గా మనం ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట. ఒకసారికి ఎలా ఎలా కావాలంటే అలా ఇమేజ్ పెట్టొచ్చు. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ పెట్టొచ్చు. లైన్స్ పెట్టొచ్చు. గ్రిడ్ లైన్స్ పెట్టొచ్చు. లేదంటే ఏమి అవసరం లేదనుకుంటే సాలిడ్ కలర్స్. అంతేనా? సాలిడ్ లేదా గ్రేడియంట్ ఫిల్. గ్రేడియంట్ ఫిల్ అనేది ఇది బావుంటది. ఇలాంటి గ్రేడియంట్ ఫిల్ అంటే ఏంటి? మల్టిపుల్ కలర్స్‌తో గ్రేడియంట్ ఫిల్. ఈ గ్రేడియంట్ ఫిల్‌లో టైప్
లీనియర్ ఉంది. ఇక్కడ ఏముంది చూడండి రేడియల్. రేడియల్ అంటే ఇలా చేంజ్ అయింది. నెక్స్ట్ రెక్టాంగిల్, లైక్ నెక్స్ట్ పాత్. పాత్ అంటే మిడిల్లోకి వచ్చింది. సో లీనియర్ అనేది ఏమవుతుందంటే లైన్ బై లైన్ వచ్చేసరికి లైక్ సో ఇలా కలర్స్ అనేవి అడ్జస్ట్మెంట్స్ అనేవి మన ఇష్టం, ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ చూడండి ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అవుతుందా లేదా. నేను చేంజ్ చేస్తున్నప్పుడు డైరెక్షనల్స్ అనేవి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో పీపీటీస్ కానీ లేదా ప్రాజెక్ట్స్లో సబ్మిట్ చేసేటప్పుడు ఇలాంటివి డిఫరెంట్ యూనిక్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఏమి అవసరం లేదు, ప్లెయిన్ చార్ట్ కావాలనుకున్నప్పుడు సాలిడ్ కలర్లోకి వెళ్తే, సాలిడ్ ఫీల్డ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా సింపుల్ ప్లెయిన్ కలర్. సో దీనికి ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలనేది మన ఇష్టం, ఇలా పెట్టుకోవచ్చు. బ్యాక్ అండ్ ట్రాన్స్పరెన్సీ నేను 50% పెడితే ఏమవుతుంది, బ్యాక్ అండ్ షీట్ కూడా కనిపిస్తుంది కదా. సిఆర్ 0 ట్రాన్స్పరెంట్ అయితే బ్యాక్ షీట్ బ్యాక్గ్రౌండ్ ఏముందో కనిపించట్లేదు. అదే 50% పెడితే ఆటోమేటిక్గా షీట్ గ్రిడ్లో కలిసిపోతుంది అనమాట. చూడండి గ్రిడ్లో కలిసిపోయింది. ఈ చార్ట్ అనేది ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చూడు. 100% నేను ట్రాన్స్పరెంట్లో పెడితే ఆటోమేటిక్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసరికి షీట్లో కలిసిపోయిందా అంటే ఇక్కడ అర్థమైంది ఇక్కడ వస్తుంది. సో ఇలా మనకి ఏది కావాలంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో లైక్ సో ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు సరిగ్గా నేను జస్ట్ ఎలాగైతే చెప్తున్నానో జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదో ఒక డేటా షీట్స్ తీసుకోవాలి.